V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏఎస్ రాజా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అవగాహన సదస్సు జరిగింది. స్కూల్కి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, బాలబాలికలందరూ చదువుకోవాలి. ఆడపిల్లలని చెప్పి అసమానత్వం చూపించకూడదు. స్వేచ్ఛ హక్కును పొందాలి, స్వతంత్రంగా ఉండాలి, చక్కగా మాట్లాడుకోవాలి, చదువుకోవాలి, పాటలు పాడుకోవాలి, ఆడుకోవాలి, అన్నీ చేయాలి. పిల్లలు అన్ని రంగాల్లో విద్యార్థులు బాలలకు పరిపూర్ణమైంచటమే నా ప్రధాన ఉద్దేశ్యం. మన దేశంలో ప్రాంత భేదం లేకుండా బాలల సమస్యల మీద అనేది ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 112 అనేది అత్యవసరమైనటువంటి హెల్ప్ లైన్, అత్యవసర వైద్య హెల్ప్ లైన్, అలాగే 104 మెడికల్ హెల్ప్, రోడ్ యాక్సిడెంట్ హెల్ప్ లైన్. ఈ హెల్ప్ లైన్లన్నీ మీరు నోట్ చేసుకొని, ఇది బాల వివాహాలు నియంత్రణ చట్టం, దీని గురించి పోస్టర్ చేస్తాం. మీరు ఇంకా మీకు ఏమైనా కావాలంటే మా ఫోన్ నెంబర్స్ కూడా మీరు ఫోన్ చేసి
మహిళా జూనియర్ కాలేజ్ టుడే ఈరోజు బై 10:30 మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్ అప్పారావు సార్ యాజ్ ద చీఫ్ గెస్ట్ అండ్ ఆల్ ది డిపార్ట్మెంట్ పీపుల్ హ్యావ్ గ్యాదర్డ్ అండ్ చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయ్యాయి. చాలా వాల్యుబుల్ మెసేజెస్ సార్ అండ్ మిగతా గెస్ట్స్ ఏమో షేర్ చేయడం జరిగింది. సో నార్మల్గా డాన్సెస్, సెలబ్రేషన్స్, స్వీట్స్ అది కామన్గా ఏ స్కూల్ కాలేజ్ చేస్తుంది. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. సార్ హ్యాస్ కమ్ and he has given his valuable messages and so along with the dances and other cultural programs we all a footfall of nearly 400 people మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ది చీఫ్ గెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో ఏఎస్ రాజా కళాశాలలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడాతో ఈరోజు బాలల దినోత్సవం ఘనంగా చేయడం జరిగింది. అందులో కూడా నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అయితే మేము ముఖ్యంగా ఈ బాలల దినోత్సవం అందరికీ ఏం చెప్తానంటే బాలలందరి భద్రత కోసం అన్ని విభాగాల అధికారులు, అనధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ సమయంతో సమిష్టితో పనిచేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాల స్నేహపూర్వక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. హలో.